హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 3 నుంచి 4 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. వీడియోని చివరి వరకు చూడండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మే 18వ తారీఖు అండి. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఇక వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి. కొత్తగా కార్మికులకు సంబంధించి కోడ్ అమల్లో భాగంగా ఇక నుంచి వేతన జీవులు, కార్మికులు, ఉద్యోగులు విశ్రాంతి లేకుండా వరుసగా 5 గంటల మించి పని చేయడానికి వీల్లేదని చెప్పేసి కేంద్ర కార్మిక శాఖ స్పష్టం చేసింది. కార్మికులు పని గంటల 5 గంటల అనంతరం ఖచ్చితంగా అరగంట విశ్రాంతి తీసుకోవాలి. ఈ మేరకు వృత్తిపరమైన, భద్రతాపరమైన పని పరిస్థితుల్లో కోడ్లోని సెక్షన్ 25 ప్రకారం నిబంధనలు అయితే ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఇక గెజిట్ అయితే జారీ చేయడం జరిగింది అనమాట. సో ఒక రోజు 8 గంటల మించి పని ఉండడానికి వీల్లేదని తెలిపింది అనమాట. ఇందులో భాగంగా మరో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఉద్యోగులకు సంబంధించి ఏదైతే రద్దయిన నిబంధనలతో బదిలీల గందరగోళం అన్నమాట ఒక ఆర్టికల్ అయినా ఇవ్వడం జరిగిందండి. సో ప్రభుత్వ ఉద్యోగులు సాధారణ బదిలీ ఉత్తర్వులు తాజాగా వివాదాస్పదంగా మారాయి. ఆర్థిక శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉండడంతో పలు శాఖల్లో అయోమయం నెలకొంది. ఒకే చోట ఒక పోస్టుకు ఎక్కువ మంది కోరితే ప్రాధాన్యం ప్రకారం ఇక 7 నిబంధనలు, అంటే ఇక్కడ వచ్చేసి 7 నిబంధనలను ఆర్థిక శాఖ అయితే తెలిపిందనమాట. సో ఇందులో వచ్చేసి బదిలీలో 70% పైగా వైకల్యం ఉన్న ఉద్యోగికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలి. వీరిని ఉన్న చోట నుంచి మార్చవద్దంటూ 2025 ఆగస్టు 7న జారీ చేసిన జీవోలో 34 నిబంధనలు అమలు చేయాలని చెప్పేసి ఈ నెల 28 ఆర్థిక శాఖ జారీ చేసిన సవరణ మెమోలో ఆదేశించింది. దివ్యాంగుల తర్వాతనే దంపతులకు స్పౌస్ కేటగిరీ కింద బదిలీ అడిగే వారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. స్పౌస్ కేటగిరీ కింద బదిలీ చేయడానికి కీలకమైన రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రజా ప్రయోజనాల నిబంధన 2018లో తొలగించినట్లు తాజా ఉత్తర్వులు అయితే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అయితే తెలిపాయన్నమాట. సో మొత్తం మీద అయితే ఏదైతే బదిలీలు ఉన్నాయో, ట్రాన్స్ఫర్లు ఉన్నాయో, సో ఇక ఇందులో వచ్చేసి ఉదాహరణకు ఒక మహిళ జిల్లా స్థాయి లోకల్ కేటగిరీ కింద ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్యోగం చేస్తుండగా ఆమె భర్త జిల్లా స్థాయి కన్నా పైన ఉన్న మల్టీ జోనల్ లోకల్ కేడర్ హైదరాబాద్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక శాఖ ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల ప్రకారం స్పౌస్ కేటగిరీకి తనను హైదరాబాద్కు మార్చాలని భార్య దరఖాస్తు చేస్తున్నారు. అయితే ఆమె లోకల్ కేడర్ స్థాయిలో ఉంది కాబట్టి నిబంధనల ప్రకారం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనే బదిలీ ఇవ్వాలి. హైదరాబాద్ మారిస్తే ఇక్కడ లోకల్ క్యాడర్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఇక ప్రభుత్వానికి అవకాశం లేక స్థానిక నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని, స్పౌస్ కేటగిరీలో లోకల్ క్యాడర్కు మాత్రమే భిన్నంగా బదిలీలు చేయడం వల్ల ఇక ఏదైతే ముఖ్యంగా పోస్టులు అనేది ఖాళీగా తగ్గిపోతాయి కాబట్టి యువతకు అన్యాయం జరుగుతుందని అధికారులు చెబుతున్నాయి. దీనికి పరిష్కారంగా భార్య పనిచేసే కింది స్థాయి లోకల్ క్యాడర్ జిల్లా స్థాయి మల్టీ జోనల్ నిబంధనల ప్రకారం భర్తను బదిలీ చేయవచ్చు. అయితే ఉద్యోగుల సగానికి అంటే ముఖ్యంగా నగరానికి రావడానికి అయితే మొగ్గు చూపుతున్నారని చెప్పేసి అప్డేట్ ఇచ్చారనమాట ఆర్టికల్. మరో అప్డేట్ అయితే ఇచ్చారండి. రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా ఇంధన పొదుపును పాటించేందుకు గాను వీలుగా ప్రైవేట్ కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలకు ఢిల్లీ ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. వారానికి 2 రోజులు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని అవలంబించాలని, ఇందులో కార్యాలయాల్లో పనివేళలో అంటే మార్పులు చేసుకోవాలని కూడా ఉద్యోగులకు ఢిల్లీ కార్మిక శాఖ ఆదివారం అడ్వైజరీ జారీ చేయడం జరిగిందనమాట. సో ఇక ఢిల్లీలో రోజువారీ వాహన ఇంధన వినియోగానికి కార్యాలయాలు రాకపోకలు ప్రధాన కారణాలలో ఒకటిగా తెలిపిందనమాట. ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో ఇంధన పొదుపు సంక్షోభం దృష్టిలో ఉంచుకొని పరిస్థితులు పొదుపు ప్రాముఖ్యత సిబ్బందికి అవగాహన కల్పించాలని యాజమాన్యాలకు సూచించడం జరిగింది. సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనకు మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఖజానా శాఖ కార్యాలయంలో అవినీతి రోజు రోజుకు పెరిగిపోతుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక శాఖ నుంచి వచ్చే ప్రతి బిల్లు విడుదల కోసం ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది యథేచ్ఛగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి బిల్లుకు పర్సంటేజీ నిర్ణయించి మరీ కాసులు కొల్లగొడుతున్నారని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కాంట్రాక్టర్, సర్పంచులు వాపోతున్నారు. రాష్ట్రంలో చాలా డిటిఓలు సంబంధించి అవినీతికి అడ్డాగా మారాయని, ఫిక్స్డ్ రేట్లు పెట్టి కొన్ని చోట్ల వసూలు చేస్తుంటే మరికొన్ని చోట్ల బిల్లుల బట్టి ఇక ఆమెం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఉద్యోగుల కాంట్రాక్ట్ సర్పంచ్లు చెప్తున్నారనమాట. పర్సంటేజ్ల వారిగా ముట్ట చెప్తేనే సకాలంలో బిల్లులు మంజూరవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. సో ఇక ఇందులో భాగంగా పర్సంటేజీలు ఫిక్స్. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా
రిటైర్డ్ బెనిఫిట్ సంబంధించి 20 నుంచి 30,000 రూపాయలు, మెడికల్ బిల్లులకు సంబంధించి 10,000 రూపాయలు, గ్రామ పంచాయతీ బిల్లులకు 2 నుంచి 10% వసూలు చేస్తున్నారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయి. పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నా చెప్పాల్సిందే, లేదంటే లేనిపోని కొర్రీలు పెడుతున్నారు, సర్వర్ పనిచేయడం లేదని, ఫైలు ముందుకు కదలనివ్వడం లేదంటూ ఒక ఆర్టికల్ అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారు. రాష్ట్రంలో గురుకుల వసతి గృహాలు, పాఠశాల భవనాలు, అద్దె బకాయిలు, డైట్, కాస్మెటిక్ ఛార్జీల్లో ప్రభుత్వం విడుదల చేసింది. ఇక నుంచి నెలవారీగా చెల్లింపులు విడుదల చేసిందనమాట. సో ఇక హాస్టల్లో డైట్ ఛార్జీలకు సంబంధించి ఒక అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మరొక అప్డేట్, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీఆర్ అనగా కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యంగా బీసీ సంఘాలు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో బషీర్బాగ్లో నిరుద్యోగులతో కలిసి ర్యాలీ కూడా ఆయన నిర్వహించడం అయితే జరిగిందనమాట. ఉద్యోగులు లేక యువత ఇబ్బంది పడుతున్నారని, సో ఇప్పటికైనా రాష్ట్రంలో 18,000 పోలీస్ శాఖల్లో, అదేవిధంగా 30,000 టీచర్ పోస్టులు, బీసీ, ఎస్సీ, మైనారిటీ గురుకులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఉద్యోగులకు సంబంధించి ఇక మరొక అప్డేట్ అయితే ఇచ్చారండి. ఇందులో వచ్చేసి రోడ్లపైన నిబంధనలు ఉల్లంఘించే వాహనాలు పట్టుకోవాలి, అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలి, ప్రభుత్వానికి పన్నులు వసూలు ఆదాయం సమకూర్చాలి. ఇది రవాణా శాఖలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి విధులు పురుషులతో సమానంగా విధుల్లో ఇక ఒక్కోసారి అంతకంటే ఎక్కువ శ్రమిస్తూ దూసుకుపోతున్న మహిళలు, అధికారులు కష్టాలు తప్పడం లేదంటూ కనీసం వాహనాలు కూడా సమకూర్చకపోవడంతో ఎలా విధులు నిర్వహించాలని వారి ఆవేదన. సో రవాణా శాఖలో మహిళా సాధికారత మాటలకు పరిమితం అయిందంట. సో మొత్తానికి అతివలు అవస్థలు పడుతున్నారు రవాణా శాఖలో లేడీ బాస్ కష్టాలంటూ. సో ఇక అర్ధరాత్రి ఎలా వెళ్ళాలి అంటూ, సో మొత్తం మీద అయితే కత్తి మీద సాములాగా హై లెవెల్ పై నిఘా విధులు, వాహనాలు లేకుండానే విధులకు నిర్వహించేది ఎలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నమాట మహిళా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంబంధించి. సో మొత్తానికి మంత్రి చొరవ తీసుకుంటేనే, సో ఇందులో వచ్చేసి వాహనాలు లేని ఉద్యోగులతో పాటు యూనియన్లు సైతం ప్రభుత్వానికి సంబంధిత శాఖ మంత్రి విజ్ఞప్తులు చేస్తున్నారు. అయినప్పటికీ వాహనాల విషయంలో పెండింగ్లో పడింది. తాజాగా ఎలక్ట్రిక్ వాహనాలు ఇస్తామని ఉద్యోగులకు ఇప్పిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగుల ఇబ్బందులు పరిగణలోకి తీసుకొని ఇప్పటికైనా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నతాధికారులు స్పందించి సమస్యను శాశ్వత పరిష్కారం చూపుతారో లేదో చూడాలి. ఉద్యోగులు అయితే కోరుతున్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి. సో ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట.